ఎస్టిమేట్ పంపించారు. తన 30 ఏళ్ల సర్వీసులో ఎలాంటి రిమార్కు లేకుండా విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించినందుకు అతి ఉత్కృష్ట సేవా పత్రానికి ఎంపికయ్యారు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి. శాంతి భద్రతల పరిరక్షణకు పై అధికారులు ప్రజల సహకారంతో మరింత కష్టపడతామంటున్న పోలీస్ అధికారి డీఎస్పీ జీవన్ రెడ్డితో మా ఏఎన్ఎన్ ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా విధి నిర్వహణలో ఖచ్చితత్వం, నిబద్ధత, నిజాయితీతో కూడిన విలువలతో ఉద్యోగాన్నే తన డ్యూటీనే దైవంగా భావించేటటువంటి పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ జీవన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఆదిలాబాద్కు వచ్చిన అతి కొద్ది కాలం 9 నెలల కాలంలోనే జిల్లాలో మంచి పేరు గడించారు. అలాగే ఒక నిజాయితీగా ఆఫీసర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అతి ఉత్కృష్ట సేవా పథకానికి సార్ ఎంపికయ్యారు. మనం ప్రస్తుతం డిఎస్పీ ఆఫీస్లో ఉన్నాం. వారిని అడిగి మరి ఈ యొక్క స్పందన ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ అండి. అయితే అతి ఉత్కృష్ట సేవా పథకం రావడం పట్ల, అలాగే మీరు వచ్చిన అతి కొద్ది కాలంలోనే మీ 30 ఏళ్ల సర్వీస్లో మరి 25 ఏళ్ల సర్వీస్కి సంబంధించి ఒక పథకానికి అయితే ఎంపికయ్యారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. నేను 1995లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ ఆదిలాబాద్ డిస్టిక్ అలాట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు నా 90% సర్వీస్ కూడా ఆదిలాబాద్ డిస్టిక్లోనే, ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో చేయడం జరిగింది. ఇక్కడ నేరాలు అరికట్టడంలో, తర్వాత గాంజా నివారణలో, తర్వాత మట్కా, గుట్కా ఇవన్నీ అరికట్టడానికి మా గౌరవ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు చాలా చర్యలు తీసుకున్నాం. ఈ ప్రాపర్టీ అఫెండర్స్ గ్యాంగ్స్ కూడా చాలా వరకు పట్టుకోవడం జరిగింది. మెయిన్ ప్రజలకు అవేర్నెస్ చేయడం ఒకవైపు, మళ్ళీ ఈ నేరస్తులను పట్టుకోవడం ఒకవైపు, రెండు కూడా మేము ఇక్కడ మా డివిజన్ పరిధిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాంతో ఈ ప్రాపర్టీ అఫెన్స్లు, చీటింగ్లు కూడా మన డివిజన్లో చాలా వరకు తగ్గినాయి. గాంజా అయితే కంప్లీట్ దాన్ని కర్బ్ చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏ కొద్ది దొరికినా గాంజా నిల్వ ఉన్నా, ట్రాన్స్పోర్ట్ చేసినా, అమ్మినా, కొన్నా వారందరిపై కేసులు నమోదు చేస్తున్నాం. తలమడుగులో దాదాపు 900 కిలోల గాంజా కూడా 15 డేస్ బ్యాక్ పట్టుకోవడం జరిగింది. ఆ కేసులో కూడా దర్యాప్తు నిమిత్తం ఒక టీం, ఒక సిఐ, ఒక ఎస్ఐని కూడా ఈరోజు బుల్దానా, ధూలే, ఉత్తరప్రదేశ్కు పంపడం జరిగింది. మా పోలీస్ అధికారులు, స్టాఫ్ యొక్క కృషితో వారు చేసిన పనికి గుర్తింపుగా ఈ పథకం రావడం నేను వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్కి ఇలాంటి అవార్డులు రావడం పట్ల మీ వృత్తిలో బాధ్యత మరింత పెరిగినట్టుగా భావిస్తున్నాను. కరెక్ట్ అండి. ఏ పథకం వచ్చినా, అవార్డు వచ్చినా ఇంకా మన బాధ్యత పెరుగుతుంది. ఇంకా మంచిగా పనిచేయాలి, హార్డ్ వర్క్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీ చాలా పెరుగుతుంది. కాబట్టి మా డివిజన్ పోలీస్ అధికారులకు, స్టాఫ్కు మరియు ఆదిలాబాద్ డివిజన్ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. పోలీసు డ్యూటీ అంటేనే 24 అవర్స్, ఎప్పుడు ఏ టైం ఎట్లా ఉంటుందో లేదు. మరి మీ విధి నిర్వహణలో 30 ఏళ్ల సర్వీస్లో ఇటు సబార్డినేట్స్ కానీ, సుపీరియర్స్ కానీ, ముఖ్యంగా కుటుంబ సహకారం మీకు ఎలా ఉంటుంది? కుటుంబ సహకారం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్గా పోలీస్ ఉద్యోగస్తుల ఫ్యామిలీ అంటేనే వాళ్ళు త్యాగం చేసినట్లు లెక్క. మేము ఎక్కువ టైం మా డ్యూటీకే కేటాయించాల్సి ఉంటుంది. అందరూ ప్రజల యొక్క ఫెస్టివల్స్ చేసుకునేటప్పుడు మేము బందోబస్తు చేయాల్సి వస్తుంది. అయినా ఇక మేము ఈ డ్యూటీలో అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఎప్పుడైతే మనకు రెస్ట్ దొరుకుతుందో ఆ టైంలోనే ఫ్యామిలీతోనే మేము గడిపే అవకాశం ఉంటుంది. ప్రజలకు సేవ చేసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు పోలీసు ఉద్యమంలో ఉంటాయి. పోలీసులు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి పేరు వస్తుంది. ప్రజలకు సేవ చేసే ఒక మంచి గొప్ప అవకాశం ఈ డిపార్ట్మెంట్కి ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా పోలీసుల యొక్క సేవలను చాలా రికగ్నిషన్ కూడా ఇస్తున్నారు. గౌరవ మా ఎస్పీ గారి ఆదేశం మేరకు టైం టు టైం గైడెన్స్తో మా డివిజన్ పరిధిలో అందరు ఆఫీసర్స్ కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఈ కమ్యూనల్ సెన్సిటివ్ మన ఆదిలాబాద్ డివిజన్లో గణేష్ నిమజ్జనాలు, తర్వాత దుర్గాదేవి నవరాత్రులు, దుర్గాదేవి, శారదేవి మన నిమజ్జనాలు, ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా పూర్తి చేయడం జరిగింది. ఈ ఆదిలాబాద్ డివిజన్ ప్రజలు కూడా చాలా సహకరించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా సహకరించడంతో మేము ఈ సక్సెస్ సాధించడం జరిగింది. సో జిల్లాలో ఇంకా నేరాల అదుపులకు మరి ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలంటారు? మెయిన్ ప్రజలకు ఒకవైపు మేము అవేర్నెస్ చేపిస్తున్నాం. తర్వాత ఏదైనా నేరాలు జరిగితే డిటెక్షన్కు చేయాల్సిన చర్యలని తీసుకుంటున్నాం. ప్రజలు ఈ దొంగతనాలు జరగకుండా, నేరాలు జరగకుండా, సైబర్ క్రైమ్ జరగకుండా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ ఉంటే
ఎవరన్నా క్రిమినల్స్ వాళ్ళ నేరానికి పాల్పడ్డప్పుడు మనకు ఈజీగా దాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి యొక్క ప్రజల సహకారం మంచిగా ఉంటుందని, అలాగే పై అధికారుల సహకారం కూడానే ఇప్పుడు జరిగినటువంటి యొక్క గణేష్ నవరాత్రులు, అలాగే దసరా, దేవి నవరాత్రోత్సవాల్లో ప్రశాంతంగా నిర్వహించుకున్నామని చెప్తున్నారు. మున్ముందు కూడా నేరాల అదుపులకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి డిఎస్పీ జీవన్ రెడ్డి కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మ న్యూస్, ఆదిలాబాద్.